రేపు ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ బృందం మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనకు వెళ్తుందని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తెలిపారు. రోజు రోజుకు భూగర్భ జలాలు అడుగంటి రైతులు కరువు కోరల్లో చిక్కుకుంటున్నా రేవంత్ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. 2.5 ఏళ్లుగా మేడిగడ్డ బ్యారేజ్ ను రిపేర్ చేయకుండా కేవలం విచారణల పేరుతో కాలయాపన చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈ నెల 20న రేవంత్ రెడ్డి మేడిగడ్డ పర్యటన రాజకీయ కుట్రలో భాగమేనని గండ్ర అన్నారు. రైతులను మరోసారి మోసం చేయడానికి సర్కారు కుట్ర పన్నుతోందంటున్న భూపాల్పల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డితో మా ప్రతినిధి రవికాంత్ ఫేస్ టు ఫేస్. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ల నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు మీద అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూనే ఉంది. ఈ నెల 20వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ పర్యటనకు వెళ్ళి అక్కడ సందర్శించిన తర్వాత మేడిగడ్డకు సంబంధించి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు వాడుకలోకి తీసుకురావాలా లేదా అన్నటువంటి అంశాలను పరిశీలిస్తారన్నటువంటి అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కేసీఆర్ ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర సాధకులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడైతే ప్రజల్లోకి వస్తున్నాడని తెలిసిన ప్రతిసారి సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్కు తెరతీస్తూనే ఉన్నటువంటి సందర్భం. ముఖ్యంగా రేపు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి మేడిగడ్డ సందర్శనకు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ నాయకత్వం వెళ్ళనుంది. అసలు మేడిగడ్డలో ఏం జరుగుతుంది అని తెలుసుకునేందుకు వెళ్ళేటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మనతో పాటు మాట్లాడించేటువంటి ప్రయత్నిద్దాం. సార్, 2 ఏళ్ల నుంచి అటెన్షన్ డైవర్షన్ కొనసాగుతుంది. ఈ నెల 20వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి వచ్చి మేడిగడ్డలో పర్యటన చేస్తాను, సందర్శిస్తానంటున్నారు. రేపటి మీ పర్యటన వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి సార్? అక్కడ సందర్శించడానికి వెళ్ళేటువంటి సందర్భం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? తెలంగాణకు జీవనధారలాగా తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి రైతాంగానికి ఒక విశ్వాసం ఇచ్చేటువంటి ప్రాజెక్టే కాళేశ్వరం ప్రాజెక్టు. కేసీఆర్ గారు అనతి కాలంలో ప్రాజెక్టుని కట్టి తెలంగాణ నిత్యం కరువుతో ఉండే తెలంగాణ రాష్ట్రాన్ని అన్నపూర్ణ రాష్ట్రంగా చేసి ఎంతో మంది రైతాంగానికి ఒక మనోధైర్యం ఇచ్చినటువంటి గొప్ప ప్రాజెక్టు. దురదృష్టవశాత్తు ఇప్పటికి కూడా దాంట్లో కొంతమంది విద్రోహాలకు చర్య ఉందంటున్నారు, లేదు సాంకేతికంగా మరి పోయిందా, ఏదైనా ఒక పిల్లర్ క్రాక్ ఇచ్చిన సందర్భంలో అధికారంలోకి వచ్చినటువంటి ఈనాటి ముఖ్యమంత్రి ఆ ప్రాజెక్టే నిరుపయోగమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు కట్టాల్సిన అవసరం లేదు, ప్రాజెక్టు మొత్తం కూడా వేస్ట్ అని చెప్పి దాదాపు 2.5 సంవత్సరాల నుంచి ప్రచారం చేస్తూ వచ్చిండు. ఆ రోజే కనుక ప్రాజెక్టు ఎప్పుడైతే పిల్లర్ డ్యామేజ్ అయిందో ఆ రోజు ప్రాజెక్టు యొక్క కాంట్రాక్టరు మరి పీరియడ్ కూడా అతనికి టెన్యూర్లో ఉంది, అతనే దాన్ని బాధ్యతలు పర్యవేక్షించాల్సిన బాధ్యత ఉంది. ఇన్ని రోజులు దాన్ని కాలయాపన చేసి దాన్ని గాలికి వదిలేసి ఈరోజు మళ్ళీ ప్రాజెక్టు చూడడానికి వస్తున్నా అంటే దానికి అర్థమైపోయింది తెలంగాణకు ఆల్టర్నేట్ ప్రాజెక్టే లేదు. తెలంగాణ యొక్క ముఖ చిత్రాన్ని మార్చిన ప్రాజెక్టే కాళేశ్వరం ప్రాజెక్టు. ఈరోజు గత 2.5 సంవత్సరాల నుంచి అనేక వేల ఎకరాల పంట పొలాలను ఎండబెట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని మరి ఒక రకమైనటువంటి రైతాంగాన్ని ఇబ్బంది చేసి ఈరోజు తెలుసు కాళేశ్వరం తప్ప తెలంగాణకు ఆల్టర్నేట్ లేదని కూడా రేవంత్ రెడ్డికి తెలుసు. కానీ దీన్ని రాజకీయంగా కేసీఆర్ గారిని ఒక అప్రతిష్ట పాలు చేయాలి, ఆయనకు వచ్చినటువంటి ఇమేజ్ని తగ్గియాలనేటువంటి కుట్రలో భాగంగా ఈరోజు మళ్ళీ రేపు వస్తున్నాడు. రేపు వచ్చే సందర్భంలో మేము ఇదివరకే కేటీఆర్ గారు మేమందరం కూడా ఆ రోజు వెళ్ళి తొందరగా రిపేర్ చేయండి, ప్రాజెక్ట్ పిల్లర్ రిపేర్ చేయండి, పంట పొలాలను ఆదుకోమని చెప్పి డిమాండ్ చేసినాం. దానికి కాలయాపన చేసిండు, ప్రాజెక్టులో అవినీతి అన్నాడు, కమిషన్లు చేసిండు, అనేక రకాలుగా కాలయాపన చేసి ఎప్పుడు కేసీఆర్ గారు బయటకు వస్తే రేవంత్ రెడ్డి గారు బయటకు వస్తాడు. కేసీఆర్ గారు రేపు 20న మరి జగిత్యాల్లో బహిరంగ సభ పెడితే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ 20 నాడు ఈ ప్రాజెక్టుల యొక్క సందర్శన పేరు మీద వస్తూ ఉన్నాడు. ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసినా ఖచ్చితంగా ఆ ప్రాజెక్టు ఆ పిల్లర్ రిపేర్ చేయాల్సిందే. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి పర్యటన ఖరారైనటువంటి సందర్భంలో అదే రోజు రేవంత్ రెడ్డి పర్యటనను ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా జగిత్యాలంటే రైతాంగ ఉద్యమాలకు పేరెన్నికగన్నదిగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో రైతాంగ సమస్యలు కావచ్చు, కాళేశ్వరం అంశం మళ్ళీ తెర మీదకి వస్తుందనే ఇట్లాంటి డైవర్షన్ పాలిటిక్స్కి లేపారంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి ఇన్ని రోజులు 2.5 ఏళ్ళకి ఆయన మనసు రాలే, కాళేశ్వరం ప్రాజెక్ట్ చూడాలి, ప్రాజెక్టును మరి అక్కడ రిపేర్ చేయాలి, నీళ్ళు ఇవ్వాలనే ఆలోచన రాలే. ఈరోజు కేసీఆర్ గారు ఎప్పుడైతే మీటింగ్ పెట్టుకున్నాడో అది కూడా జగిత్యాల మరి ఆ రోజు నక్సలైటు ఉద్యమానికి కూడా అక్కడి నుంచే ప్రారంభమైంది, తిరుగుబాటు అనేది అక్కడి నుంచి ప్రారంభమైంది. ఏ యొక్క గ్రౌండ్లోనైతే తిరుగుబాటు మరి మీటింగ్ జరిగిందో అదే గ్రౌండ్లో రేపు మరి కేసీఆర్ గారి బహిరంగ సభ ఉంది. కాబట్టి తెలంగాణ ఈ ప్రభుత్వం మీద తిరుగుబాటు అనేది రైతుల నుంచి మొదలవుతుంది. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థుల నుంచి, నిరుద్యోగ యువత నుంచి, ముఖ్యంగా మా ఆడబిడ్డల నుంచి వస్తుంది.
ఈరోజు ఆడబిడ్డలు కూడా ఎంతో ఆశతో చూస్తూ ఉన్నారు. 2500 ఇస్తారని, వృద్ధులకు పెన్షన్ పెరుగుతుందని, రైతులకు రైతు బంధు పడుతుందని, రుణమాఫీ జరుగుతుందని, బోనస్ ధర వస్తుందని ఆశలన్నీ కూడా అడియాశలైన సందర్భంలో కేసీఆర్ గారు కూడా ఎప్పుడు కూడా ప్రభుత్వానికి సరైన సమయం ఇవ్వాలని ఇప్పటిదాకా వేచి చూసిండు. ఇక సమయం పూర్తి అయిపోయింది, హాఫ్ ఆఫ్ ద టెన్యూర్ అయిపోయింది, ఇక మిగిలిన సగం సమయమే. కాబట్టి ఖచ్చితంగా మా యొక్క కార్యాచరణ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రభుత్వం యొక్క వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతుంది. మేము పోరాడతాం, రైతులు ప్రభుత్వానికి తీవ్రమైనటువంటి వ్యతిరేకంగా ఉన్నటువంటి అంశాన్ని కూడా గండ్ర వెంకటరమణారెడ్డి గారు తన అభిప్రాయంగా చెప్తున్నారు. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, హన్మకొండ జిల్లా కేంద్రం నుంచి.